ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ తీసుకుందాం ఎగ్జాంపుల్. ఎస్సీ రిజర్వేషన్‌లో ఒక ఒకతను ఉంటాడు. ఎస్సీ రిజర్వేషన్‌లో ఒక జాబ్ కొడతాడు. వాళ్ళ పిల్లల్ని ఒక మంచి ఇంటర్నేషనల్ స్కూల్‌లో జాయిన్ చేస్తాడు. వాళ్ళకి మంచి స్టాండర్డ్స్ ఉన్నాయి. మంచి స్కిల్స్ ఉన్నాయి. చాలా బాగా ఎగ్జామ్ రాయగలరు. వాళ్ళకి మంచి టాలెంట్ ఉంది. బట్ అదే ఎస్సీ కమ్యూనిటీకి చెందిన ఇంకొక అబ్బాయి గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకున్నాడు. వాళ్ళ పేరెంట్స్‌కి చదువు రాదు. బట్ ఆ అబ్బాయి కూడా ఎస్సీ రిజర్వేషన్‌లో ఒక గవర్నమెంట్ ఎగ్జామ్ రాస్తున్నాడు. పేపర్ సేమ్. రిజర్వేషను సేము. బట్ స్టాండర్డ్స్ వేరు. ఈ అబ్బాయి ఏమో గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకున్నాడు. ఈ అబ్బాయి ఏమో ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుకున్నాడు. బట్ రిజర్వేషన్ మాత్రం ఎస్సీ కేటగిరీలో తీసుకుంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ క్రిమిలేయర్ అనేది లేకపోవడం వల్ల. ఎవరు నష్టపోతున్నారు? ఎస్సీ అబ్బాయి నష్టపోతున్నాడా లేదా? సో, ఈ రిజర్వేషన్‌లు ఇచ్చిన ఉద్దేశం ఇక్కడ కొలాప్స్ అవుతుంది గదా! ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ ఎస్సీ రిజర్వేషన్‌లు గాని, ఎస్టీ రిజర్వేషన్‌లు గాని క్రిమిలేయర్ లేకపోవడం వల్ల వాళ్ళకి వాళ్ళే నష్టం చేసుకుంటున్నారు. వాళ్ళకి వాళ్ళే నష్టం జరుగుతుంది. ఎందుకంటే తీసుకున్న వాళ్ళే తీసుకోవడం వల్ల నిజంగా ఊళ్ళల్లో ఉన్న ఎస్సీలు నిజంగా ఆ రిజర్వేషన్ అవసరమైన ఎస్సీలకు మాత్రం ఆ రిజర్వేషన్ అందట్లేదు. దీన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇంకోటేంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్‌లో టీచరో, ఒక కాలేజ్‌లో లెక్చరరో మనం రిజర్వేషన్ బేస్ మీద జాబ్ ఇస్తున్నాము. వాడికే స్టాండర్డ్స్ ఉండవు. వాడే రిజర్వేషన్‌లో జాబ్ కొడతాడు. వాడెళ్లి చెప్పేది ఎవరికి? గవర్నమెంట్ స్కూల్‌లో ఎవరు చదువుతారు? గవర్నమెంట్ కాలేజ్‌లో ఎవరు చదువుతారు? ఎస్సీ, ఎస్టీ, బ్యాక్వర్డ్ క్లాసెస్ పిల్లలు చదువుతారు. వాళ్ళకి వాడేం చెప్తాడు? వాడికే రాదు కదా! వాడే రిజర్వేషన్‌లో జాబ్ తెచ్చుకున్నాడు. వాడెలా చెప్తాడు? వాళ్ళకెలా స్టాండర్డ్స్ ఇస్తాడు వాడు? ఇక్కడ నష్టపోయేదెవరు? వాళ్ళే మళ్ళీ సేమ్ ఎస్సీ, ఎస్టీ పిల్లలు వాళ్ళే నష్టపోతారు. సో, ఈ రిజర్వేషన్ వల్ల నష్టపోయేది ఎవరు అంటే వాళ్ళే నష్టపోతారు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి రిజర్వేషన్ వస్తుంది కదా! ఎందుకు మార్పు రావట్లేదు? ఊళ్ళలో ఇంకా ఎస్సీలు అలాగే ఎందుకున్నారు? ఎందుకంటే ఆ ఇచ్చే ఆ పర్సెంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ ఏదైతే ఉందో అది తీసుకున్నోళ్ళే తీసుకున్నారు కాబట్టి వాళ్ళే హ్యాపీగా వాళ్ళే మంచి లైఫ్ తీసుకుంటారు తప్పితే రిజర్వేషన్ అనేది ఇలా కొలాప్స్ అవుతుంది. లేకపోతే ఈ రిజర్వేషన్ వల్ల ఇప్పటికి చాలా కుటుంబాలు బాగుపడి ఉండేవి. నా ఉద్దేశంలో రిజర్వేషన్‌లు ఇవ్వడం తప్పు కాదు. కానీ క్రిమిలేయర్ అనేది ఇంపార్టెంట్. ఒకసారి రిజర్వేషన్ పొందిన కుటుంబానికి ఇంకోసారి రిజర్వేషన్ ఇవ్వకూడదు. అలాగే క్రిమిలేయర్ కూడా అంతే. ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్ ఉన్న ఫ్యామిలీకి కూడా రిజర్వేషన్ ఇవ్వకూడదు. అప్పుడు ఈ రిజర్వేషన్‌లు పెట్టిన ఉద్దేశ్యం నిజమవుతది తప్పితే ఇలా బుడేది చేలో పడ్డట్టు ఎలా పడితే అలా రిజర్వేషన్ ఇచ్చుకుంటూ పోతే మన రాజకీయాల కోసము, మన ఓట్ల కోసము నష్టపోయేది కూడా వాళ్ళే నష్టపోతారు. ఎవరు నష్టపోరు. ఎవరికైతే ఎస్సీ, ఎస్టీలు ఉన్నారో వాళ్ళే నష్టపోతున్నారు ఇప్పుడు.